శుభమస్తు అండి. జూలై 2026లోకి అడుగు పెడుతున్నాం. ఈ జూలైలో తులారాశి వారికి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, గ్రహాల కదలికలు వారికి ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అనే విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సహజంగానే మనకి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తులారాశి వారికి కొన్ని అద్భుతమైన లక్షణాలు చూస్తే కనుక మీరు ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా, అంటే ఒక తూకం వేసినట్టు మాట్లాడటము, అంటే త్రాసు గుర్తు పెడతారు. ఈ రాశివారు ఏ విషయంలో అయినా సరే న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు ఒక నిక్కచ్చిగా బేరీజు వేసుకుని ఎవరి పట్ల పక్షపాతం చూపించకుండా ఉంటారు. వీరి అధిపతి ఎవరంటే శుక్రగ్రహం. కాబట్టి వీరిలో సహజంగానే ఒక ప్రత్యేకమైన ఒక ఆకర్షణ ఉట్టిపడుతుంది. అందం, కళలు, ఫ్యాషను, సంగీతం వీరికి మక్కువ ఉంటుంది. ఎలా మాట్లాడాలో, గొడవలను ఎలా పరిష్కరించాలో తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎంత ఆవేశంగా ఉన్నా సరే కూల్ చేయడంలో వీళ్ళు ఇష్టలన్నమాట. లోపల ఎంత బాధ ఉన్నా సరే బయట ప్రపంచానికి మాత్రం చాలా కూల్గా స్మైల్ ఇస్తూ డీల్ చేయటం తులారాశి వారికే చెల్లుతుంది. సహజంగా మంచి పేరు తెచ్చుకోవటము, నలుగురితో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళు సొంతం. అలాంటి అద్భుతమైన మనసుకు హత్తుకునే లక్షణాలు తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాల స్థితిగతులు మరియు వాటి సాధారణ ప్రభావం ఈ జూలై నెలలో ఎలా ఉందంటే, తులారాశి వారికి చాలా వరకు గ్రహాల అనుకూల ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా జూలై 16వ తేదీ వరకు సూర్యుడు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల సగటు స్థాయి ఫలితాలు. ఆ తర్వాత 10వ తేదీ నుండి సూర్యుడు మీ కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ నుంచి మీ జీవితంలో ఒక మంచి జోష్ మొదలవుతుంది. కుజుడు మాత్రం ఈ నెల మొత్తం మీ అష్టమ స్థానంలో, అంటే 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి కొన్ని విషయాల్లో కొద్ది జాగ్రత్తలు తప్పు. బుధుడు జూలై వరకు 10వ ఇంట్లో ఉండి ఆ తర్వాత భాగ్యస్థానంలోకి వెళతాడు. దీనివల్ల మీకు నెలలో బుధుడు నుంచి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక బృహస్పతి 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ అన్ని రకాల మంచి సపోర్టు దొరుకుతుంది. మీ రాశినాథుడు మీ అందరికీ ఇష్టమైన శుక్రుడు జూలై 4 వరకు 10వ ఇంట్లో ఉండి ఆ తర్వాత ఏకాదశి లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సంచారం మీకు ఎన్నలో చాలా అద్భుతమైన లాభాలను చేకూరుస్తుంది. మరో ఇంట్లో ఉన్న శని మీకు పరోక్షంగా మంచి చేయాలని చూస్తాడు. రాహువు మిశ్రమ ఫలితాలను ఇస్తుండగా కేతువు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో ఎక్కువ గ్రహాలు మీ పక్షానే ఉన్నాయి. ఈ అనుకూలమైన గ్రహస్థితుల మధ్య ఈ సమయంలో మీరు భగవత్ చింతన పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం ఎంతో ఉత్తమం. ఇకపోతే ఇక ఈ కెరియర్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి, తులారాశి వారికి జూలై నెలలో ప్రారంభంలో మీకు అద్భుతంగాను ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో మొదలవుతుంది నెల. ఉద్యోగ వ్యాపారాదుల్లో సత్సంకల్పాలతో ముందు వేస్తారు. నెల ప్రారంభంలో ఏంటంటే బుధ, శుక్ర, గురుగ్రహాల ప్రభావం మీ కర్మస్థానంపై ఉండటం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత, విజయము మిమ్మల్ని వరిస్తుంది. మీరు తలపెట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. ముఖ్యంగా జూలై 16 తర్వాత సూర్యుడు బలం కూడా మీకు తోడు. మీ ఆఫీసులో మీ మాట తీరుకు తిరుగుండదు. పై అధికారుని ప్రశంసలు, ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక మీ 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల, దానికి తోడు దానిపై శని దృష్టి పడటం వల్ల ఈ నెలలో ఎలాంటి పెద్ద వ్యాపారాలు రిస్క్ తీసుకోకపోవటమే మంచిది. కొత్తగా ఏదైనా భారీ పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త బిజినెస్ బ్రాంచ్ స్టార్ట్ చేయాలన్నా మాత్రం ఈ నెలలో కాస్త ఆగి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అవసరం. ఉద్యోగం చేసేవారికి మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. కెరీర్కి సంబంధించి లేదా మీ జీవితానికి సంబంధించిన సమస్యలు ఈరోజు పరిష్కారాలు లభిస్తాయి. 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ శత్రువుల ఆటలు సాగవు. ఉద్యోగస్తులకు ఇది ఒక రకంగా చెప్పాలంటే బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల విషయానికి వస్తే లాభస్థానానికి అధిపతైన సూర్యుడు ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. జూలై 16 వరకు భాగ్యస్థానంలో సూర్యుడు ఉండటం వల్ల లాభాలకు ఎలాంటి లోటు ఉండదు. జూలై 4 తర్వాత మీ రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల మీరు ఊహించని ధన లాభాలు కలిగే అవకాశం ఉన్నాయి. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలము, బహుశా బోనస్సు లేదా పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతాయి. ఆదాయం ఎంత బాగున్నా ఈ నెలలో పొదుపు, సేవింగ్స్ చేయడంలో కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే 2వ ఇంటి ధనస్థానాధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో ఉండి మీ ధనస్థానాన్ని చూడటం వల్ల అనుకోని ఖర్చులు వస్తాయి. కాబట్టి ఈ నెలలో ఆర్థిక వ్యయములు తగ్గ ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి.
మరీ భయపడాల్సిన పని అయితే ఏం లేదు. ఎందుకంటే సాక్షాత్తు బృహస్పతి గురువే మీ ధనస్థానానికి శుభదృష్టితో చూస్తున్నాడు కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం సేవింగ్స్ రూపంలో దాచుకుంటారు. అందులో సందేహమేం లేదు. అంటే బంగారం కొనుగోలు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడుల విషయంలో గురుడు అనుగ్రహం మీకు మార్గనిర్దేశకం చేస్తుంది. ఏదేమైనా ఈ నెలలో మీకు సంపాదన పరంగా చాలా బాగుంటుంది. ఖర్చుల విషయంలోనే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అని తులారాశి వారికి చూస్తే, ఈ అధిపతి శుక్రుడు ఈ నెల అంతా కూడా చాలా బలంగా ఉన్నాడు. మీ ఆరోగ్యానికి ఒక పెద్ద శ్రీరామ రక్ష. జూలై 4 వరకు గురు శుక్రుల కలయిక వల్ల మీ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. జూలై 4 తర్వాత శుక్రుడు లాభస్థానంలోనికి వెళ్ళటం లేదా మీ శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతో మంచిది. అయితే రాహుకేతువుల ప్రభావం వల్ల చిన్నపాటి సీజనల్ అలర్జీసు లేదా జలుబులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో శుక్రుడు 80% మీకు పూర్తిగా అండగా నిలబడతాడు. 6వ ఇంట్లో ఉన్న శని కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచి మీ ఆరోగ్య రక్షణకు అనుకూలంగా ఉన్నాడు. జూలై 16 తర్వాత సూర్యుడు తోడవడంతో మీరు చాలా ఉత్సాహంగాన రెట్టింపు ఎనర్జీతోనూ పనులను చకాచకా చేసుకుంటారు. మీ ఆహారపు అలవాటుతో ముఖ్యంగా బయట జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఈ నెలంతా మీరు ఎంతో ఆరోగ్యంగా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఇక మీ ప్రేమ మరియు వైవాహిక కుటుంబ స్థానానికి వస్తే 5వ ఇంట్లో రాహు సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవయం. ఒకరికొకరు అర్థం చేసుకోవటము, నమ్మకంగా ఉండటము అనేది సమయంలో చాలా అవసరం. లేదంటే మీ ఇద్దరి మధ్య లేనిపోని అపార్థాలు, చిన్న చిన్న అనుమానాలు పెరిగి పెద్దవి అయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రేమలో పూర్తిగా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. దేనిని దాచకండి. జూలై 4 తర్వాత శుక్రుడి బలం వల్ల మీ ప్రేమ వ్యవహారాల్లో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్తగా పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ నెల ఒక మోస్తరుగా కలిసి వస్తుంది. కొద్దిగా ఓపిక పడితే మంచి సంబంధాలు కుదిరే ఛాన్స్ కూడా ఉంది. ఇక పెళ్ళైన దంపతుల విషయానికి వస్తే మీ 7వ స్థానాధిపతి కుజుడు అష్టమంలో 8వ ఇంట్లో ఉండి పైగా దానిపై దృష్టి ఉండటం వల్ల శని దృష్టి దాంపత్య జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు, మనస్పర్ధలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనవసరమైన కోపతాపాలు, వాదనలు రాకుండా జాగ్రత్త పడండి. మన కోపం తన శత్రువు అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ప్రేమగా కాస్త అడ్జస్ట్ అవుతూ ఉంటే ఎలాంటి సమస్యలన్నా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మీ బంధాన్ని నిలబెట్టుకోవటం, మీ కుటుంబ జీవితము, ఇంటి వ్యవహారాల విషయానికి వస్తే మీ 2వ ఇంటి అధిపతిని ఈ కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు కాస్త సంయమనం పాటించండి. కుజదృష్టి 2వ ఇంటిపై ఉండటం వల్ల కొన్నిసార్లు మీ వాదనలు చాలా గట్టిగా, కొంచెం కటుగా వినిపించే అవకాశం ఉంది. మీరు చెప్పేది కరెక్టే అవ్వచ్చు, చెప్పే విధానం వల్ల కుటుంబంలో అనవసరమైన వాదనలు కానీ వారి మనస్పర్ధలు వెలితి రాకూడదు. అలాగే అదృష్టవశాత్తు గురుడు దృష్టి కూడా ఉండటం వల్ల మీ మాటలు కాస్త బరువు, గౌరవం ఉంటాయి. ఇది వాదనలు పెద్దది కాకుండా కాపాడుతుంది. మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చాలా సాఫీగా, పర్వాలేదు అనిపించేట్టుగా సాగుతాయి. 4వ ఇంటి అధిపతి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంటికి అవసరమైన వస్తువులు కొనడానికి లేదా పాత వాటికి రిపేర్ చేయించుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి రావచ్చు. బహుశా ఇంట్లోకి అవసరమైన పెద్ద వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి కొనడానికి ఏదైనా ఈవీఎంలు లేదా చిన్నపాటి లోన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఏదేమైనా వస్తువులు మీకు కుటుంబానికి చాలా ఉపయోగపడతాయి. ఈ విషయంలో గురుగ్రహం మీకు చాలా చక్కని సపోర్ట్ చేస్తుంది. ఏది ఏమైనా కొంతవరకు శుభమును రాహు ఇప్పటికే శని బాధలు తట్టుకున్నట్టుకు వీలవుతుంది. కనుక కుటుంబంలో పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ఈ నెలకు సంబంధించిన పరిహారాలు లాంటివి చూసుకుంటూ మనకు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ పరిహారాలు ఏంటంటే మీకు కొద్దిగా ఈ నెలలో మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడైతే కనుక మీకు శనగపప్పు ఉంటుంది, చానాపప్పు అంటారు, దాన్ని దానం చేయటం కానీ చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ గణపతిని అధర్వణ శీర్షంతో పఠించడం లేదా వినటం వల్ల కూడా చాలా పనులు, ఆటంకాలు తొలగిపోయి మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎప్పుడూ సదాచారంలో, సాత్వికమైన ఆలోచనలో ఉండటానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా ఉంచుని పాజిటివ్ థింకింగ్ ముందుకు వెళితే ఎలాంటి కష్టాన్నైనా, సమస్యలైనా తులారాశి వారు తమదైన చిరునవ్వుతో జయించగలుగుతారని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఇదండి టూకీగా చెప్పాలంటే 2026 జూలై నెలలో మనకు అద్భుతమైన తులారాశి వారు పూర్తిగా మాస ఫలితాలు
ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చితే మీరు వెంటనే లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతొలగాలని, మీకు ఈ మాసం చాలా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.